సరి అయిన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం, సరి అయిన ఆధ్యాత్మిక మాస్టర్లను అంటే 100కి 100 సరి అయిన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల పుస్తకాలను చదవడం. 98 పాళ్ళు సరిగా ఉన్నా ఆ 2 పాళ్ళు సరిగా లేకపోతే మనకు ఫలితాలు రావు. కనుక 100కి 100 సరి అయిన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల పుస్తకాలు చదవాలి. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకు ఈ స్వాధ్యాయం అనేది అత్యంత ముఖ్యమైనది. ఎవరి పుస్తకాలు చదవాలంటే ముఖ్యంగా యానీ బిసెంట్, రెడ్ బెటర్, థియోసాఫికల్ సొసైటీ పుస్తకాలు, బ్లవాట్స్కీ, కల్నల్ ఆల్కాట్, అలాగే మరి లోప్సాంగ్ రంప వారి పుస్తకాలు, లిండా గుడ్మెన్ పుస్తకాలు, షెర్లీ మెక్లెయిన్, జేన్ రాబర్ట్స్ పుస్తకాలు ప్రపంచంలో అత్యుత్తమమైన పుస్తకాలు. అలాగే రిచార్డ్ బాక్ పుస్తకాలు, కార్లోస్ క్యాస్ట్నెడా పుస్తకాలు, రుత్ మాంట్గోమరీ పుస్తకాలు, అలాగే మరి యోగానంద పరమహంస గారు రాసిన ఒక యోగి ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, స్వామి రామ రాసిన లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్, అలాగే మన పిరమిడ్ మాస్టర్లందరూ వారి వారి అనుభవాలను అనేక ధ్యాన పత్రికల ద్వారా, ధ్యాన పుస్తకాల ద్వారా ప్రచురింపజేశారు. ఇలాంటి పుస్తకాలను చదివితే మనకు సరి అయిన జ్ఞానం లభిస్తుంది. అందరి చేత కూడాను ఇలాంటి పుస్తకాలను చదివించాలి. కనుక ఓల్డ్ ఏజ్ మాస్టర్స్ ను వదిలిపెట్టేసి న్యూ ఏజ్ మాస్టర్స్ ను మనం చేపట్టాలి. బార్బరా అండ్ బ్రెండన్ చదవాలి, అద్భుతమైన మాస్టర్.